Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. సెప్టెంబర్ 5 ఈరోజు సెప్టెంబర్ 3 అండి. అంటే రేపు కాక ఎల్లుండి ఆ రోజుకి సెప్టెంబర్ 5 రోజుకి మన దేశంలో ఒక ప్రాముఖ్యత ఉందండి. మరీ ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించి ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉన్న రోజు. ఎందుకంటారా, ఈ రోజున ఒక మహనీయుడి జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారండి మొత్తం భారతదేశంలో. మరి ఆ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి ప్రేరణ అయినటువంటి ఆ మహనీయుడు ఎవరు అనేది మీకు ఈపాటికి అర్థమై ఉంటుందండి. అతనే వారే మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అందరికీ సుపరిచితమైనటువంటి వారండి. విద్యారంగంలో ఉండే ప్రతి వారికి కూడా ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. మరి ఇలాంటి సర్వేపల్లి రాధాకృష్ణన్కి సంబంధించినటువంటి జీవిత విషయాలని మనం ఈరోజు వీడియో రూపంలో తెలుసుకుందామండి. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు నేను షేర్ చేయాలనుకొని ఈ వీడియో తీస్తున్నానండి. ఇందులో అక్కడక్కడ ఏమైనా చిన్నగా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఆ మహనీయుణ్ణి మాత్రం మనము స్మరించుకోవడం చాలా అవసరమండి. సెప్టెంబర్ 5 భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి అండి. మరి సర్వేపల్లి రాధాకృష్ణను మన గొప్పతనం ఏంటంటేనండి, ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన తెలుగువారు అవ్వడము మన గొప్పతనం అండి. మనకు గొప్పగా భావించుకోవాల్సింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫ్యామిలీ వచ్చేసి నెల్లూరు జిల్లా సర్వేపల్లి అండి. వీళ్ళ ఫ్యామిలీ చాలా సంవత్సరాల క్రితమే తమిళనాడులోని, అంటే అప్పటి మద్రాస్ రెసిడెన్సీలోని తిరుత్తనికి వలస వెళ్ళింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి తండ్రి పేరు వచ్చేసి వీరస్వామి, తల్లి సీతమ్మ. ఈ దంపతులకి 1888 సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విద్యాభ్యాసం అంతా కూడా తిరుత్తని, తిరుపతి, మద్రాసులోనే జరిగిందండి. ఎప్పుడైతే తన విద్యాభ్యాసం ముగిసిన తర్వాత తను ఎంచుకున్నటువంటి అధ్యాపక వృత్తిలో ఇతను గొప్పగా రాణించారండి. ఎంతలా అంటే ఇతను దాదాపుగా చాలా యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కావచ్చు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కావచ్చండి. ఇంకా గెస్ట్ హానర్గా వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీలో కూడా తన అధ్యాపక వృత్తితో ఎందరో విద్యార్థులని తీర్చిదిద్దాడండి. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి మనకు 1952 నుండి 1962 వరకు ఈ గొప్ప వ్యక్తి మనకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. 1962 నుండి 1967 వరకు ఇతను మన దేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించాడండి. ఇలా 1952 నుండి 1967 మధ్యలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎందరో ప్రముఖ ప్రధానమంత్రులకు మార్గనిర్దేశం కూడా చేశాడండి. జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు. ఆ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో, యుద్ధాలతో క్లిష్ట పరిస్థితులు ఉన్న టైంలో చైనాతో, పాకిస్తాన్తో ఈ ప్రధానులకి తన మార్గనిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సర్వేపల్లి రాధాకృష్ణన్కి ఇతను చేసినటువంటి సేవలకి, అధ్యాపక వృత్తిలో అతను చేసినటువంటి సేవలు ఎంతలా అంటే ప్రతి విద్యార్థిని కూడా అర్థం చేసుకొని వాళ్ళ అభ్యున్నతికి కృషి చేశాడండి. ఎక్కడ ఏ రంగంలో తను ఉన్నా ఆ రంగానికి ప్రాముఖ్యతనిస్తూ ఆ రంగం డెవలప్మెంట్ అవ్వడానికి ఎంతో కృషి చేశారండి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి భార్య పేరు వచ్చేసి శివకామమ్మ అండి. ఈ దంపతులకి 5 కుమార్తెలు, 1 కుమారుడు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి మరీ ముఖ్యంగా అధ్యాపక రంగానికి చేసినటువంటి కృషికి కాను 1962 నుండి అతని జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశ ప్రభుత్వము ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడం స్టార్ట్ చేసిందండి. ఇలా ఇతని సేవలను గుర్తించినటువంటి భారత ప్రభుత్వమే కాదండి, బ్రిటన్ ప్రభుత్వం కూడా ఎన్నో అవార్డులతో సత్కరించడం జరిగింది. ఇలా మనం కొన్ని చూస్తే 1931లో బ్రిటిష్ గవర్నమెంట్ నైట్హుడ్ అవార్డుతో సత్కరించిందండి. ఇది సర్ బిరుదుతో సమానం. అలానే భారతదేశ ప్రభుత్వము 1954లో దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నతో ఈ మహనీయుణ్ణి సత్కరించిందండి. అలానే 1963లో బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డుతో సత్కరించడం జరిగింది. ఇలా ఇతనికి సర్వేపల్లి రాధాకృష్ణన్కి అతని జీవన ప్రయాణంలో ఎన్నో అవార్డులు వచ్చాయండి, ఎన్నో పురస్కారాలు అందుకున్నాడండి. ఇలా తను బతికినన్ని రోజులు తన జీవితంలో 10 మందికి హెల్ప్ చేసేలానే బతికాడు తప్పించి ఏ రోజు కూడా తల ఉంచలేదండి. ఇలా ప్రతి వాళ్ళకి ఏదో విధంగా మార్గనిర్దేశం చేస్తూ ప్రయాణం సాగించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1975 ఏప్రిల్ 17న మరణించి మన నుండి దూరం అవ్వారు. అయినప్పటికీ అతడు చేసిన సేవలను మనం ఈ రోజుకి స్మరించుకుంటూనే ఉన్నాము. అలాంటి మహనీయుని స్మరించుకుంటూ మనము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామండి. మరి అలాంటి మహనీయుల మార్గంలో మనం కూడా పయనించాలని నేను కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బటన్ ప్రెస్ చేయండి. ఇంకా చాలామంది ఎందుకు చేసుకోవాలి సబ్స్క్రైబ్ అని ఆలోచిస్తున్నట్టున్నారండి. ప్లీజ్ అండి, నేను మీ వాడిని మరీ చెప్తున్నాను. నేను మీ దినేష్ని. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా రోజులైందండి ఛానల్ స్టార్ట్ చేసి, ఇప్పటికి ఇంకా చాలామంది చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నా వీడియోలో ఏమన్నా తప్పులుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. పర్సనల్గా తెలియచేస్తానంటే మీకు నెంబర్ కూడా ఇస్తానండి. కానీ నన్ను మాత్రం ఎంకరేజ్ చేయండి. మీకు మంచి కంటెంట్లతో వీడియోలను అందిస్తుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ కొట్టండి, వచ్చే నోటిఫికేషన్స్తో నా వీడియోస్ని చూడండి. ఇంకా మీకోసం అండి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయని చెప్పేది. ఇంకా మునుముందు మీరే చూస్తుంటుంటారు ఎంత మంచి కంటెంట్తో మీకు నేను వీడియోలు అందిస్తుంటాననేది. కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వాళ్ళకి చెప్పండి, ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. నన్ను ఎంకరేజ్ చేయండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.